పరామర్శల పేరుతో జగన్ మరోసారి దండయాత్రకు సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతుల పరామర్శకు సిద్ధమయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు మామిడి రైతుల్ని కనీసం పట్టించుకొని జగన్ ఇప్పుడు మాత్రం వారికి అన్యాయం జరిగిపోతుందంటూ తెగ హడావిడి చేసేస్తున్నారు. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో మామిడి రైతులు 2 సార్లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఈ ఏడాది రైతులు నష్టపోతున్నారని గ్రహించిన సీఎం చంద్రబాబు కిలోకు 4 సబ్సిడీ ప్రకటించారు. ఆయా ఫ్యాక్టరీలు 8 చెల్లించాలని ఆదేశించినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో 6 ధరను ఖచ్చితంగా అమలు చేయిస్తున్నారు. ఈ లెక్కన జిల్లా రైతుల సమస్యలు తీరిపోయాయి. మరి సమస్యలే లేని ప్రాంతానికి జగన్ ఎందుకు వెళ్తున్నారు? రెంటపాళ్ల పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించి 3 చావుకు కారణమయ్యారు. మళ్లీ ఇప్పుడు వేలాది మందితో చేయబోతున్న బల ప్రదర్శన లేని సమస్యలను సృష్టించడానికా, లేదంటే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడానికా అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ పర్యటనను ఇటు కూటమి నేతలు గాని రైతులు గాని ఏ విధంగా చూస్తున్నారేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా చిత్తూరు ప్రతినిధి మనోహర్ రెడ్డి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మనోహర్ రెడ్డి, గుడ్ మార్నింగ్ శంకరి. కూటమి ప్రభుత్వము మామిడి రైతుల కష్టాలను పట్టించుకోలేదంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈవేళ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులకి మరికొద్ది సేపట్లో కూడా రానున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం అనేక సందర్భాల్లో కూడా చూసాము. 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వము రైతాంగాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితులు ఈవేళ ముసలి కన్నీరు కారుస్తుందనేటువంటి ఒక ప్రధానమైన విమర్శ కూడా ఈవేళ కూటమి శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడికి ఈవేళ బంగారుపాలెం మార్కెట్ యార్డుకు వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి కేవలము 500 మందికి మాత్రమే ఇక్కడ మార్కెట్ యార్డులోకి పోలీసులు అనుమతి ఉంది. అదేవిధంగా 30 మందిని మాత్రమే హెలిప్యాడ్లోకి పంపిస్తామనేటువంటి ఒక ప్రకటన జిల్లా ఎస్పీ చేసినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి బట్టి చూస్తే ఇక్కడ ఆ పరిస్థితి అయితే సిచ్యువేషన్ అయితే కనిపించలేదు. ఇప్పటికే పోలీసులు అన్ని ప్రాంతాల్లో కూడా చెక్ పోస్టులు పెట్టి జనాలను నియంత్రిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే బంగారుపాలెంలో కొత్త ముఖాలు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఇక్కడ వైసీపీ శ్రేణులు నివారించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారిని దాటుకొని ఇక్కడికి మార్కెట్ యార్డుకు చేరుకుంటున్నటువంటి దృశ్యాలైతే మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. మరి ఇలాంటి నేపథ్యంలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి రైతులను పరామర్శించిన తర్వాత ఈ పరామర్శ వల్ల రైతులకు ఏమన్నా ఉపయోగాలు ఉందా లేదా, దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి అంటే దాదాపు సీజన్ ఇప్పటికే 80% పూర్తయినటువంటి నేపథ్యంలో ఈవేళ ఆయన ఈ పర్యటనకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుల నుంచి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ లోపల మండీ వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అన్ని వర్గాలు ఎలాంటి రియాక్షన్ ఉందనేటువంటి అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం